క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలపు ప్రార్థనను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడల, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని కొనుడి. మరియు మీరు నా వలన ఏమి వింటిరో అంగీకరించితురో. ఇక్కడ దేవుని వాక్యంలో మానవుని జీవితం గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీ పత్రికలో, కావున నేను ఆపేక్షించిన నా ప్రియ సహోదరులారా, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పరిశుద్ధమైనవో వాటి మీద మనస్సు ఉంచు. లోకంలో కొందరు గుర్రములను బట్టి, కీర్తనల గ్రంథంలో రథములను బట్టి, ధనమును బట్టి, కీర్తిని బట్టి అతిశయపడుదురు. అయితే చూడండి, ఏళ్ళ తరబడిగా దేవుని వాక్యం వింటూ ఉంటాం. కొందరి జీవితాల్లో ఇక్కడ ఏమంటుంటే, మెట్టుకు సహోదరులారా, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానమించుకోండి. లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే మానవుడు దేనికి భయపడుతున్నాడు అంటే, మరణానికైనా భయపడుతున్నాడేమో అని ఒకసారి కరోనాను దేవుడు తీసుకుని వచ్చినాడు. ఆ కరోనా ద్వారా మనిషి కొద్దిగా మారినట్లు మారి తిరిగి తన పాపాన్ని మొదలుపెట్టాడు. అందుకే ఏది న్యాయమైనదో, ఏది రమ్యమైనదో వాటి మీద మనము ధ్యానించుకోవాలి. యేసు ప్రభు న్యాయవంతుడు, యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. కొన్నిసార్లు న్యాయమైన తీర్పును కూడా అబద్ధముగా చిత్రీకరించి మన మీద అబద్ధ సాక్ష్యములు పలుకుదురు. దేవుడు ఏమంటే, మానవుడా, ఏది న్యాయమో, ఏది పవిత్రమో. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్, దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి మంచి నాయకులను కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నుకోవాలి. అది మనుషులకు దేవుడిచ్చిన హక్కు. ఆ 5 ఏళ్ళ తర్వాత మాత్రమే ఈ నాయకులు మీ గడప దగ్గరకు వస్తారు, అడుగుతారు. అందుకే అంటున్నాడు, న్యాయం ఎక్కడ ఉందో, నీతి ఎక్కడ ఉందో, దేవుని నీతి, దేవుని న్యాయం, దేవుని జ్ఞానం, దేవుని పరిశుద్ధత. మెట్టుకు సహోదరులారా, ఎంత మంచి మాట అంటారు చూడండి. కొన్నిసార్లు అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటారు. అందరూ కలిసి ఒకరి మీద నిందలు వేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్నది వాళ్ళు తప్పు అని వాళ్ళకు తెలుసు. యేసు ప్రభు జీవితంలో సిలువ వేయుడి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏ పాపం ఎరుగని పరవాసి, ఏ నేరము చేయని నిర్దోషి. ఏసేపు జీవితంలో ఏ తప్పు చేయలేదని
అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. మరి తెలిసి ఎందుకు అంటే దేవుడు అది అలో చేసినాడు. మన జీవితంలో మరణమైనను, ఉపద్రవమైనను, కీడైనను దేవునికి తెలియదంటావా? ఈరోజు నాకు నీకు అవమానం జరుగుతుందని దేవునికి తెలియదంటావా? తెలుసు. దాని ద్వారా ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి పవిత్రమైనదో మానవుడు తెలుసుకో. అందుకే నీతిమంతులారా యెహోవాను బట్టి స్తుతించుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ధనమున్న వాళ్ళ వైపే మానవుడు న్యాయం చెప్తున్నాడేమో. ఒక సహోదరుడు ఒక పాపంలో చిక్కుకొని ఉన్నాడు. ఎలాంటి పాపం అంటే అది తనకు మ్యారేజ్ అయ్యి మరి కొన్నిసార్లు ఈ లోకపు ఆశలలో చిక్కుకొని నడవలేక, తిరగలేక, ఇంట్లో మనశ్శాంతి లేక బంధువుల చేతిలో చిక్కుకున్నాడు. చిక్కుకుంటే ఈయనేమనుకున్నాడు, నాకు ఇంట్లో న్యాయం జరగదులే, కనీసం వరుసకు బంధువులు వీళ్ళ దగ్గర మనకుంటే రక్షణ ఉంటుంది, వీళ్ళకు మనం సహాయం చేస్తే వీళ్ళు మనల్ని బాగా చూసుకుంటారని తన కుటుంబం కంటే ఆ కుటుంబాన్ని, ఆ కాకినాడ ప్రాంతంలో ఆ యవనస్తుడు ఆ కుటుంబం మీద ఆధారపడాడు. తనకు సంపాదించిన సంపాదనలో, తనకు చేసిన దానిలో కుటుంబానికి పట్టించుకోకుండా ఇంకొక సహోదరికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఆ సహోదరి ఇతని వీక్నెస్లను పట్టుకొని, ఆ కుటుంబం ఇతని ఆలోచనలు పట్టుకొని, కేవలం ఇతని డబ్బులతోనే తిండి పెడతారు, ఇతని డబ్బులతోనే అన్నీ ఇస్తారు, కానీ బిల్డప్ ఏమరా అంటే తిరిగి రివర్స్, ఇతడే మా డబ్బులు తిన్నాడని. వాళ్ళ మధ్యలో అనుకోని రీతిగా ఇతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆమె గురించి అతనికి తెలియదు. ఆమె మగవాళ్ళ జీవితాలతో ఆడుకొని శాంసన్ లాగా వాళ్ళ డబ్బును లాక్కొని తిరిగి బ్లాక్మెయిల్, చీటింగ్ చేస్తూ ఉంది ఆ సహోదరి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఆ కుమారుడు బయటికి రాలేక, ఇంటోళ్ళకి చెప్పలేక ఒకరోజు అడిగాడు, సహోదరి, ఇంకా నాకు చాలు, నేను నీకు సహాయం చేయలేను, నువ్వు నా దగ్గర నీతిగా తీసుకున్న డబ్బులన్నీ ఇచ్చేయని అడిగినప్పుడు ఆ సహోదరి ఆ కాకినాడ ప్రాంతంలో ఇతనికి కష్టాలున్నాయి, ఇతని వీక్నెస్లు తెలుసు, ఇతని బాధలు తెలుసు. ఎవరైనా అడిగినప్పుడు ఆ ముగ్గురు, ఆ సహోదరి, తల్లి, తమ్ముడు ఏమనుకున్నారంటే ఇతనికి అప్పులున్నాయి కాబట్టి ఇతని భార్య ఇతను ఏమి తప్పు చేసినాడని ఆ ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూశారు. అయితే దేవుని నమ్ముకుని సేవ చేసిన భక్తుడు కాబట్టి న్యాయమైనదేమో, ఖ్యాతిగలదేమో, పవిత్రమైనదేమో, పరిశుద్ధత, దేవుడు కృప అతని మీద ఉంది కాబట్టి ఆ భయంకరమైన స్త్రీ చేతుల నుండి, దెలీలా కంటే భయంకరమైన స్త్రీ, అబద్ధాలు, మోసాలు, చీటింగ్లు, కుటుంబంలో ఎవరు చెప్పినా, న్యాయము చెప్పినా వాళ్ళ మీద ఎదురుదాడి, రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపంలో మునిగి 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 ఈ బక్రా ఒక గొర్రె వలె అక్కడ వధింపబడ్డాడు. వదకుతే వాళ్ళు చేస్తున్నది తప్పు అని తెలుసు. వాళ్ళు ఒకరోజు ఇతన్ని టైం వచ్చినప్పుడు ఇతన్ని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆ సహోదరి వీక్నెస్ ఏమంటే, బలం ఏమంటే, నేనేం చేసినా నమ్ముతుంది. ఎందుకంటే
కాస్త గిస్త అందరినీ మోసం చేసి సంపాదించుకున్న ధనంతో అందరినీ, ఆమెకు తెలియదు ఆమె ఒకరోజు ఒంటరి అవుతుందని, ఒకరోజు పాపం పట్టుకుంటుందని, ఒకరోజు చేసిన తప్పులు, మోసాలు, అజ్ఞానం, అంధకారం, చీకటి వాళ్ళని వెంటాడుతుంది. ఈ శరీరంలో కండ ఉంది కదా అని పాపం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, చీటింగ్ చేయడం, మోసాలు చేయడం, మళ్ళీ అతన్నే తిరిగి కేసులలో ఇరికడం, ఈజీ మనీ కోసం చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇలాంటి యవన బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు, ఎక్కడైనా ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలు మారకపోతే అప్పుడు ఆ సహోదరుడు ఏదో రకంగా బయటపడ్డాడు. నేను ఎందుకు చెప్తున్నట్టే, అతడు చేయని తప్పుకు శిక్ష, యేసేపు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. ఆ జైల్లో నుండి రాజుగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ప్రియ యవన బిడ్డ, యవనస్తుడా, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు. నీ మాటలోను నీ ఆలోచనలోను దేవునికి మాదిరికరంగా ఉంది. పరిశుద్ధుడైన యేసు వైపు చూడు. శ్రమల్లో ఎవరి వైపు చూస్తున్నావు? ఎందుకంటున్నాడు, ఖ్యాతి గలవేంది, ప్రీతి గలవే, నాకు అన్నీ ఉన్నాయి, నేను చీటింగ్ చేస్తా, నేను బ్లాక్మెయిల్ చేస్తా, నేను చెప్పిందే అందరూ నా మాట వింటారు, నా దగ్గర డబ్బు ఉంది కనుక, నా దగ్గర నేను లేడీస్ కనుక పోలీస్ వాళ్ళు కూడా నా మాటని వింటారు. అది కొంతకాలమే సహోదరుడా, సహోదరు. పాపం నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసిన అబద్ధాలు, మోసాలు, కుట్రలు, పన్నాగములు నీ ఎండింగ్ జీవితంలో నిత్య నరకానికి నిన్ను తీసుకుని పోతాయి. ఎల్లప్పుడూ నువ్వు ఆ నరకంలో కాలిపోతూ ఉంటావు. నిన్ను విడిపించడానికి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు రారు. ఎందుకు రారు అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. నీ బంగారు, నీ వెండి, నీ ధైర్యం, నీ కత్తులు, నీ కటారాలు, బాహుబలి అందరూ కూడా, నీ సైన్యమంతా కూడా దేవుని చేతిలో ఓడిపోతుంది. నీకు దేవుడిచ్చిన టైం దాటలేదు. నువ్వు మారతావా, క్షమాపణ ఉందా, దేవుడు నిన్ను కాపాడి పరలోక రాజ్యం ఇస్తాడు. లేదు నేను ఇంకా ఇంతకంటే పాపం చేసుకుంటూ పోతా, అనేక మంది జీవితాలతో ఆడుకుంటా అంటావా, దేవుడు ఉగ్రత కుమ్మరించే వస్తుంది. ఆ రోజు ఎవరు నిన్ను నన్ను కాపాడు. ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది పరిశుద్ధమైనదో వాటి మీద మీరు ధ్యానముంచుడి. ఈ ఉదయకాలపు వాక్యములో పరిశుద్ధుడైన దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తే నవ్వుతారు, స్తుతి ఆరాధన చేస్తే హేళన చేస్తారు. ఇప్పుడు అదే ఒక పెద్ద భక్తుడు చేసినాడు అనుకో, మౌనంగా ఉంటాడు. మరి ఏమీ లేని దీన దరిద్రుడు ఇలాంటి దేవుని పనులు చేస్తే వాళ్ళ మీద ఏ తప్పులు మోపి, ఇప్పుడు సతీష్ కుమార్ అన్న ఫోన్ వాక్యం చెప్తూ మీరు దీనికి స్పాన్సర్ చేయండి, దానికి స్పాన్సర్ చేయండి అంటే వాళ్ళ తప్పులు పట్టుకోరు. ఒక చిన్న భక్తుడు ఏదైనా అడిగితే అలా అడగవద్దు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడని తెలుసు సేవకునికి, నమ్మకం లేక కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడిచ్చిన ప్రార్థన జీవితం, దేవుడిచ్చిన స్తుతి ఆరాధన జీవితం, దేవుణ్ణి మరచు వారు లారా మీకు శ్రమ. దేవుణ్ణి మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. పాపము పరిపక్వమై మరణం కరుణు. ఆ పాపంలో మనిషి ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఒక పేద లాజరు చనిపోయి పరలోక రాజ్యంలో, ధనవంతుడు నరకం నుంచి అడుగుతున్నాడు, లాజరు ఒక చుక్క నీళ్ళు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పేద లాజర్ని ఎవరు గౌరవించకపోవచ్చు, ఎవరు సన్మానించకపోవచ్చు, కానీ మరణించిన తర్వాత అక్కడ దేవుడు అతన్ని
ఈ ధనవంతుడు తాను బ్రతికిన దినాల్లో లగ్జరీ లైఫ్, ఏసీ కారులో తిరగడం, ఏసీలో కార్లో ఉండడం, ఏసీ కుటుంబం ఉండడం, 100 మంది పనికత్తెలు చెలికత్తెలు అందరూ సేవ చేసి చివరకు చనిపోయిన తర్వాత ఆ నరకంలో కాలుతూ, ఎవరైనా ఈ నరకంలో నుండి నన్ను రక్షించండి. నేను ఎందుకు ఈరోజు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఆయన రాకడ సమీపమైనది. సిద్ధపడు సంఘమా, సిద్ధపడు లోకమా, సిద్ధపడు విశ్వాసులారా. ఎందుకు కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయి అంటే, దేవుణ్ణి మర్చిపోయావు, దేవుణ్ణి ఆరాధించడంలే, మొదటి ప్రేమ లేదు. మొదటి ప్రేమ, నువ్వు రక్షింపబడినప్పుడు దేవుని మీద ఉన్న ఆసక్తి దినానికి తగ్గిపోయి ఆర్థిక సమస్యల చేత కొట్టబడుతూ సాతానుగానికి అవకాశం ఇస్తుంది. పవిత్రమైన దేవుని వాక్యము మీద ధ్యానం ఉంచుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాండ్లు అరిచే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా ఏడ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపం బాగా ఉంది. మానవుడా, ప్రభు దృష్టికి యోగ్యుడవుగా ఎంచుకో. ఆయన చేతిలో నువ్వు కట్టబడడం నేర్చుకో. సమస్యలు వచ్చినప్పుడు లోకం వైపు, కోర్టుల వైపు, చట్టాల వైపు చూడొద్దు. జీవం కలిగిన దేవుని ప్రార్థన ప్రార్థన ప్రార్థన, మైటీ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ విశ్వాసులు నిన్ను ఎంకరేజ్ చేయరు. నువ్వు ఎదుగుతూ ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు పరలోక రాజ్యాన్ని తీసుకొని పోలేరు. నీ కుటుంబాన్ని నువ్వు మాత్రమే పరలోక రాజ్యాన్ని తీసుకుని, నువ్వు వాళ్ళకు డబ్బులు, అతడు ఆ సహోదరికి సహాయం చేసినంత వల్ల ఆ ఇంట్లో అతడు దేవుడు. ఆ కుటుంబంలో ఉన్న ఎవరికి లేని రెస్పెక్ట్ అతనికి ఇచ్చేవారు. ఎప్పుడైతే రివర్స్ టెండరింగ్లో వెళ్ళాడో అతన్ని చంపడానికి ప్రయత్నించారు, అతని కుటుంబం మీద దాడి చేశారు. చివరకు అతని దగ్గర దోచుకొని అతడే మాకు ఇవ్వాలని రివర్స్ కేసులు పెట్టారు. ఆ సేవకుడిని దేవుడు విడిపించి, సేవకుడికి ఏం కాదు, ఆయన దేవుడు ఎట్లా కాపాడుతాడు. నువ్వు అబద్ధం ఆడినందుకు నువ్వు ఏమేమి అనుభవిస్తావో వాక్యం చెప్తుంది. అబద్ధికులు అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి ఎవరు తప్పించగలరు నిన్ను? వాక్యం చెప్తుంది, శత్రువులను ప్రేమించండి, ఓకే. దిక్కులేని వారిని ఆదరించండి, ఓకే. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, ఓకే. వాళ్ళు ఒక చెంప కొడితే 2 చెంప చూపించడం, ఓకే. మరి న్యాయము తీర్చుట ఎలా ప్రభువా అన్నప్పుడు, తీర్పు తీర్చకుడి, నేను వాళ్ళకు తీర్పు తీర్స్తా. నీ మీద లేచిన వారిని, నిన్ను అవమానించిన వారిని నువ్వేమనొద్దు. స్తోత్రము కలుగును గాక, వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించును గాక, వాళ్ళకు మారు మనస్సు కలుగును గాక అని
ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నిన్ను దూషించిన వారే వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. కోపపడొద్దు, పాపం చేయొద్దు. ఉగ్రత దినమందు నిన్ను రక్షించుటకు నీ ఆస్తి అక్కరకు రాదు, నీ బంగారు వెండి, నీకున్న కారులో ఏసీ కారులో నిన్ను కాపాడలేవు. నా యేసయ్య రక్తముతో నువ్వు కడగబడడం నేర్చుకో. ప్రార్థన శక్తి, వాక్యం అనే శక్తి, పరిశుద్ధత అనే శక్తి, దేవుని పాదాల దగ్గర అడుక్కోవడం నేర్చుకో. మనుషులను అడిగి 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 అలసిపోయావే, వాళ్ళెవరు సహాయం చేయరండి. నీ ఆత్మ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రభువును స్తుతించు. అందుకే చెప్తూ ఉన్నా, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, పవిత్రమైనవో వాటి మీద మాత్రమే నీ మనసు ధ్యానించుకొని యేసయ్యను ఆరాధించు. ఆయనే నిన్ను తిట్టిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, లక్షల కోట్ల మంది సైన్యం వచ్చిన ఒక దవడ ఎముకతో సంసోను నాశనం చేసినట్లుగా దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు విరోధి లేడు, రాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలపు వర్తమానంను బట్టి అయ్యా, మంచి వాటి మీద ధ్యానం ఉంచుట మాకు నేర్పండి. ఏళ్ళ తరబడి శాపాలతో ఉన్నారు, సంతానము లేకుండా ఎన్నో కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. యేసు నామములో గర్భఫలం కలుగును గాక ప్రభువా. అదేవిధంగా నా తల్లి, ఎంతోమంది బిడ్డలు బాధల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు. యేసు నామములో విడుదల కలుగును గాక. క్యాన్సర్, అల్సర్, థైరాయిడ్, బీపీ, షుగర్, అవమానాలు, నిందలు భరిస్తున్న బిడ్డలను యేసు నామములో స్వస్థత కలిగించి విడుదలను గ్రహించు. ఈ ఉదయకాల సమయంలో దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మంచి నాయకులను ఎన్నుకొనుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాలను దీవించండి, కర్నూలు పట్టణాన్ని ఆశీర్వదించండి. దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. న్యాయము జరిగించు నాయన. నీవు నీతిమంతుడవు గనుక విశ్వాసులు మరణిస్తున్నారు, లోకస్తులు మరణిస్తున్నారు. అయితే పవిత్రమైన యేసు రక్తంలో కడగబడి నీ రాజ్యం కోసం ఎదురు చూసి మంచి వాటి మీద మనస్సు పెట్టుకునడి. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు. దిక్కులేని వారి కొరకు, హాస్పిటల్లో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నారు. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కుటుంబాలలో పెళ్లి కాకుండా, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, కోడళ్ళ మధ్య సమాధానం లేదు. సమాధాన పరుచుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏ తల్లి ఏ కష్టంలో ఉందో, ఏ వృద్ధాప్యంలో ఎవరు బాధపడుతున్నారు, నాయనా నీ గుప్పిలు విప్పి వాళ్ళను స్వస్థత కలిగించు. ప్రతి వ్యక్తిగత జీవితాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ప్రేయర్ హాల్ కొరకు ప్రార్థన చేస్తున్నా. స్థలము కొరకు అనేకులను ప్రేరేపించండి. నీ చిత్తమైతే మీరే మాట్లాడి అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఆర్థిక అవసరతలు యేసు నామంలో తీర్చుమని ప్రార్థన చేస్తూ ప్రభువా అద్భుతాలు జరిగించమని. ఎంతమంది మమ్మల్ని దూషించారు, వీళ్ళ బ్రతుకు అయిపోయింది అన్నారు, వారి ఎదుట మీరు మహిమ పొందండి. అనేకుల శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, మారు మనసు కలిగించండి, నరకానికి వెళ్లకుండా కాపాడండి. వాక్యము ఫలించులాగున మీరు దీవించుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి వర్తమానం ప్రతిరోజు ఉదయకాలం మీకోసం జీసస్ హోలీ ఫైర్ సిద్ధపరుస్తూ ఉంది. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. మీరు ప్రార్థించండి, పరిచర్యకు సహకరించండి, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఈ పరిచర్యను ఇంకా అద్భుతంగా
అనేక ఛానల్స్లో దేవుడు వాడుకునేటట్లుగా, మర్మాలు బోధించేటట్లుగా మీరు మా మినిస్ట్రీ కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట కోరుచుకున్నాం. ఆమేన్.